మీకు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కొన్ని చిన్న పనులతో విగ్రహ ప్రారంభోత్సవం పెండింగ్లో ఉంది అని చెప్పి నేను స్వామి గారిని కోరడం జరిగింది. అప్పుడు ఆయన మాట ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి ఇది కొంత పెండింగ్లో ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన మాట ఇచ్చారు అని చెప్పి అన్నారు. మీ స్వామి గారు కూడా నాతో చాలాసార్లు మనం వెళ్ళాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. కాకపోతే మాకు ఈ పార్టీకి సంబంధించిన పనులు కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉండడం, అనుకున్న సమయానికి నాకు సరిపోయిన టైము ఆయనకు సరిపోక ఈ విధంగా చాలాసార్లు వాయిదా పడింది. ఈరోజు కూడా హిందూపూర్లో ఒక సమావేశానికి వస్తూ ఒక గంట ముందు ఈ కార్యక్రమాన్ని చూసుకొని అక్కడికి వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా మనం ఎంత సంపాదించినా ఎంతో కొంత పేద ప్రజలకు, అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలకు, ఇటువంటి మహాత్ముల విగ్రహాలకు, అంటే ఇది అందరికీ సంబంధించింది, ఇటువంటి వాటికి సహాయం చేయడం, నేను కూడా చాలా చోట్ల ఈ సేవా కార్యక్రమాల్లో అవకాశం ఉన్న చోటల్లా పాలు పంచుకోవడం జరిగింది. ఇటువంటి పరిణామాన్ని తప్పకుండా హృదయపూర్వకంగా స్వాగతిస్తాం. మనము ఎంత సంపాదించినామనేది కాదు, వాస్తవంగా నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. మన జీవితంలో మనం ఎంత సంపాదించినామనే దానికంటే మనము ఉన్నా లేకపోయినా స్థిరస్థాయిగా ఈరోజు మన పేరు తలుచుకునే విధంగా మనం బతకాలి. పెద్దలు చెప్తుంటారు, ఎంతకాలం బతికినామని కాదు, ఎలా బతికినామనేది కాదు, ఉన్నా లేకపోయినా మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి అని. అది 10 మందికి సహాయం చేసినప్పుడే మనం శాశ్వతంగా ప్రజల మధ్యలో నిలిచిపోతాం. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమాలకు ఎప్పుడు ఒక పార్టీ పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి వాటికి హృదయపూర్వకంగా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. నిజంగా ఇటువంటి ఈయన 4-5 సంవత్సరాల ముందు నుంచి నేను చూశాను. గత 10 ఏళ్ళుగా ఈ సేవా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ పరిగి మండలంలో చేయడం చూశాను నేను. నిజంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి వారు, నేను అదే చెప్పాను, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కొన్ని నా దృష్టికి వచ్చినాయి. ఇదే మీరు ఒక పార్టీ, ఒక మంచి వేదికను చేసుకొని ప్రజలకు ఇంకా ఒక పార్టీ సపోర్ట్తో మీరు ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా ఇంకా దాన్ని చేసే ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ రోజు నేను ఆహ్వానించడం జరిగింది. ఇది పార్టీలో బాధ్యత కూడా తీసుకున్నారు. త్వరలోనే ఆయనకు ఒక మంచి బాధ్యతతో పార్టీలో సంస్థ స్థానం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి వాటిలో పెద్దలైనటువంటి జెడ్పీటీసీ గారు కావచ్చు, మరి గ్రామ సర్పంచ్, ఈ పరిగి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, వాల్మీకి సంఘం నాయకులు, మీ అందరూ కలిసికట్టుగా ఒక మంచి నిర్మాణము, మనము కూర్చోవడానికి ఒక వేదిక కావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం కూడా అభినందనీయం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.